ఓం శాంతి. జ్ఞానులందరికీ సుస్వాగతం. యోగి భవ జ్ఞానీ భవకు సుస్వాగతం. రెండవ ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్లో మనం సంస్థ పరిచయం చెప్పుకున్నాం. ఈరోజు కూడా కొంత మిగిలిపోయిన సంస్థ పరిచయాన్ని మనం చెప్పుకుంటున్నాం. దీనిలో ముఖ్యంగా ఈ సంస్థలో వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం అన్నీ అందిస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు రాజులకు వలె జరుగుతున్నాయి. బ్రహ్మబాబా కూడా నా పిల్లలు రాజా బిడ్డలు అని వక్కానిస్తున్నారు. ఆ విధంగానే మన అక్కయ్యలు, అన్నయ్యలు, పెద్ద దాదీలు ఆ విధంగా మమ్మల్ని చూస్తున్నారు. మాకెంతో సంతోషంగా ఉంది. సంస్థ పట్ల దయ, కరుణ, సేవ అన్నీ మిళితంగా మేము చేయాలని అనుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా స్కూల్స్ లెవెల్ సబ్జెక్టులు ఉంటాయి కదా, ఆ సబ్జెక్టులు ఎలా బోధిస్తున్నారో అలా మాకు ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయంలో 4 సబ్జెక్టులు బోధిస్తారు. 1 జ్ఞానం, 2 యోగం, 3 ధారణ, 4 సేవ. ఈ 4 సబ్జెక్టులు మాకు శివయ్య నొక్కి నొక్కి చెప్తారు. మాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. పదే పదే చెప్తారు. ఏ డౌట్లు లేకుండా చెప్తారు. అటువంటి ఈ జ్ఞానము అమోఘమైనది, అద్భుతమైనది, మనసుకు హత్తుకునేది, ఎదుటివారికి చెప్పగలిగేది. వాళ్ళు ఇంకా ఎదుటివారికి చెప్పగలిగే సూక్ష్మ జ్ఞానాన్ని మా శివయ్య అందిస్తున్నారు. శివయ్య అంటే మాకు దగ్గరగా ఉంటారు, భక్తులకి దూరంగా ఉంటారు. మాకు మాత్రం దగ్గరగా ఉంటారు. ఒక స్నేహితుడికి చెప్పినట్టు చెప్తారు. 4 పేజీలు మురళి ఆయన రోజు చెప్తారు. ఆ మురళిలో జ్ఞానము, యోగము, ధారణ, సేవ చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యానిస్తున్నాను. ఈ 4 సబ్జెక్టులు మీకు గుర్తుపెట్టుకోవాలి. 1 జ్ఞానము, 2 యోగము, 3 ధారణ, 4 సేవ. ఈ 4 సబ్జెక్టులు బాగా ఉంటాయి. ఇక్కడ భోజనాలు అద్భుతంగా చేస్తారు. అంతా సోలార్ సిస్టంతో ఈ వంట అనేది చేయబడుతుంది. ఇది కూడా మనం కరెంట్ని పొదుపు చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంజనీర్లు సెట్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఈ జ్ఞానంలో తత్పరులై అందరికీ సేవ చేయాలని మేము కోరుతున్నాము. మా అక్కయ్య గారు చెప్తారు, ప్రసన్న అక్కయ్య గారు. ఆమె నోటి నుంచి మాకు మధురంగా వినిస్తుంది. ఏమిటంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఆమె మధురంగా మాట్లాడుతుంది. మాకు కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, ఇవి 3 ఉండాలని, జీవితంలో ఉండాలని ఆమె వక్కాణిస్తారు. మేము కూడా ఆమె మాటలు శిరసావహించి జీవితంలో అలా ఉండాలని మేము కోరుకుంటాము. మేము ప్రతిరోజు క్లాస్కి వచ్చి నేను మాత్రం అయితే కడ్డీలు వెలిగించి బాబా దగ్గర అంతా ఆవరణం అంతా తిప్పుకొని వచ్చి బాబా దగ్గర హాల్లో మేము ఆ కడ్డీలను పెడతాము. పరిసరాలను నీట్గా ఉంచేసి ఎప్పటికప్పుడుగా అక్కయ్యలు క్లీన్నెస్ చేస్తారు. పరిసర వాతావరణం ఈ కడ్డీలతో సువాసన భరితంగా చేస్తాము. తర్వాత కుర్చీలు వేస్తాము. అందరికీ కుర్చీలు వేసి మేము సిద్ధంగా చేస్తాము. అక్కయ్యలు, అన్నయ్యలు వస్తూ ఉంటారు. వచ్చి కొంచెం బాబా రూమ్లో యోగం చేసుకుంటూ ఉంటారు. తర్వాత 7 గంటలకి అక్కయ్య గారు వస్తారు. అక్కయ్య గారు వచ్చేసి కూర్చొని రెడీగా ఉంటారు. రెడీగా ఉండమంటే ఆమె కూడా యోగం చేస్తూ ఉంటుంది. అందరూ వచ్చిన తర్వాత యోగం చేసిన తర్వాత మురళి అన్ని బాగా వినిపిస్తారు. మధ్య మధ్యలో వాళ్ళ దాదీల అనుభవాలు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ చెప్తూ ఉంటారు. మేము
వాటిని శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటాము. మళ్ళీ మననం చేసుకుంటాము. ఇంటికి పోయి అక్కయ్య గారిని మళ్ళీ డౌట్స్ అడుగుతుంటాము. అక్కయ్య చక్కగా మాకు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు కూడా చేస్తాము. ఏ కార్యక్రమాలు అంటే శివ జయంతి, అటారా జనవరి అంటే బ్రహ్మ బాబా అవ్యక్తము, మమ్మ జయంతి, మమ్మ అవ్యక్తము, తర్వాత కృష్ణ కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఇవన్నీ మేము చేస్తాము. ప్రదర్శనలు, నృత్యాలు మొదలైన కార్యక్రమాలు జరుపుకుంటాము. తదుపరి బ్రహ్మభోజనము, భోగ్గు అవన్నీ కూడా ఉంటాయి. భోగ్ అంటే నైవేద్యం. బ్రహ్మభోజనం అంటే అన్నము, మిగతా కూరలని వాటిని బ్రహ్మభోజనం అంటారు. బ్రహ్మభోజనం అంటే అన్నము, పప్పు, కూరలు, తాలింపులు, పాయసం, వడలు, అరటిపండ్లు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. మేము రాజులం కదా, అన్నీ మాకు సమకూరుస్తారు. అటువంటి వాతావరణం మా ప్రసన్నక్కయ్య గారు కలిగిస్తారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విఐపీలు చాలామంది వస్తారు. దాదాపు 150 మంది హాల్ నిండిపోతుంది. కాబట్టి ఈ విధంగా మాకు వేదాయపాళెంలో ఈ విధంగా మాకు సేవలు అందిస్తున్నారు. మేము ఎప్పుడెప్పుడు సెంటర్కి వెళ్తామా, శివయ్య మాటలు విందామా అనే కుతూహలంతో ఉంటాము. ఇవన్నీ బాగా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చే పనితే మనకి ఎన్ని లోకాలు చెప్పారు శివయ్య గారు? 3 లోకాలు చెప్పారు. పైన మూలవతనం ఒకటోది, రెండోది సూక్ష్మవతనం, మూడోది సాకార లోకము. ఈ 3 లోకాలే మాకు తెలిసింది. పైన శివయ్య ఉంటారు మూలవతనంలో, సూక్ష్మవతనంలో పరిస్థాలు ఉంటారు, సాకార లోకంలో మామూలు మనుషులు అందరూ ఉంటారు. ఈ ఫరిస్తాలు అంటే సూక్ష్మ లోకంలో సాయిగలతో మాట్లాడుకుంటారు. కాబట్టి ప్రతి సంవత్సరంలో ఈ అక్కయ్యలు, అన్నయ్యలు వారి వారి సెంట్రల్ నుంచి 2-3 సార్లు కూడా మేము రాజస్థాన్ వెళ్ళి వస్తాము. అక్కడ పరిసర ప్రాంతాలను చూసి రిఫ్రెష్ అయిపోతాము. మళ్ళీ ఇంటికి వచ్చేసి సెంటర్ విషయాలన్నీ కూలంకషంగా వాళ్ళకి తెలుపుతాము. వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే ఉత్సాహం, మేము కూడా ఇప్పుడు వెళ్తాం అనేది ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ జ్ఞాన సరోవరం, త్రిలోక్నాథ్ బిల్డింగులు, తర్వాత శాంతి నివాసం, ఎన్నో మాకు చూడదగ్గ ప్రదేశాలు చూస్తాము. అక్కడ కొండలు ఎక్కువగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. చుట్టూ కొండలు ఉంటాయి. మధ్యలో ఈ బిల్డింగులు మొత్తం ఉంటాయి. ఏది త్రిలోక్నాథుడు, త్రికాలదర్శి, వైకుంఠనాథు అవన్నీ మేము దర్శిస్తాము. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడక్కడ టీ సెంటర్లు, మనకి సాయంత్రం స్నాక్స్ అన్నీ అందిస్తున్నారు. మేము ముందుగానే అక్కయ్యలకి ఎంత చెల్లించాలో అంత చెల్లిస్తాము. యాత్రకు అంటే రాజస్థాన్ యాత్రకు 2 నెలల నుంచి 3 నెలల వరకు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ తర్వాత మేము అక్కయ్య మాకు తెలియజేస్తారు. ఆ రోజు మేము చాలా ఆనందం పొందుతాము. ఎందుకంటే మేము యాత్రకు వెళ్తున్నాం. ఇది తీర్థయాత్ర, అన్నిటికంటే పెద్ద తీర్థయాత్ర. ఈ తీర్థయాత్ర అనుబంధాలు ఉంటాయి. అక్కలతో మాట్లాడుకోవడం, అన్నయ్యలతో మాట్లాడుకోవడం, ఒకరినొకరు విషయాలు ఇచ్చిపుచ్చుకోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా సంస్థలో చేరినట్లయితే మిమ్మల్ని కూడా మేము 7 రోజుల కోర్సు ఇచ్చి 7 రోజుల కోర్సు ఉంటుంది. చేరే ముందు 7 రోజుల కోర్సు ఉంటుంది. ఇక్కడ అనుభవజ్ఞులైన అక్కయ్యలతో మీకు 7 రోజుల కోర్సు ఇస్తారు. తర్వాత మామూలుగా క్లాసులు కూర్చోబెడతారు. తర్వాత జ్ఞానాన్ని మీకు బోధిస్తారు. కానీ ఈ జ్ఞానాన్ని బోధించడానికి పైసా ఖర్చు మీకు ఉండదు. పైసా ఖర్చు అనేది మీకు ఉండదు. ఇస్తే మేము పండగలు చేసుకుంటాం కదా, వాటికి మాత్రం మనం పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు కృష్ణ జయంతి వస్తుంది అంటే కృష్ణాష్టమి.
అనువైన వాతావరణం ఏర్పరచుకోవాలి కదా. ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాం. అక్కయ్యలు వీటికి అది పెరుగు తెమ్మని, పాలు తెమ్మని అన్నీ చెప్తారు. ఆ రోజు ఏదో తినాలి కదా, వాటికి ఎంత ఖర్చు అవుతుందో తలకు షేర్ చేసుకుంటారు. ఆ విధంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కయ్యలు చేస్తారు. మేమే సభ్యులందరం అక్కయ్యల మాటలు వినేసి ఒక్కొక్కరు ఒక్కో సేవకి ఏ సేవ వినియోగిస్తే ఆ సేవకి మేము బయలుదేరేసి వాటిని సఫలం చేస్తాం. తర్వాత విఐపీలను కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళు కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అనుభవాలు కూడా చెప్తారు. మన జ్ఞానం కూడా మనం చెప్తాము. వాళ్ళు వినుకుంటారు. తర్వాత పరివర్తన అవుతారు. వాళ్ళు కూడా ఈ సంస్థకి చాలా సహయోగం చేస్తారు. ఏది ఎటువంటిదైనా వాహన సదుపాయం, రైస్ సదుపాయం, బియ్యం సదుపాయం ఇవన్నీ బాగా చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సంస్థలో చేరి ఈ సంస్థ వృద్ధికై మీరు పాటుపడాలి. ఈ సంస్థలో ఎక్కువగా నైతిక విలువల గురించి బాగా చెప్పబడతాయి. మనిషి ఎంత సంపాదించినా నైతిక విలువలు లేకపోతే జీవనం సాగించలేడు, మంచి నడవడిక రాదు. అందుకని చెప్పి ఈ నైతిక విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. నైతిక విలువలు అంటే ఎలా జీవించాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఆచార వ్యవహారాలు చేసుకోవాలి, ఎట్లా నిద్రించాలి, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి అనే విలువలు మనకు నేర్పబడతాయి. ప్రతిదీ నేర్పబడతాయి. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు, ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి అక్కయ్యలే మాకు తరఫీదిస్తారు. అక్కయ్యలు కూడా చాలా పాటిస్తారు. వాళ్ళు పాటిస్తూ మమ్మల్ని పాటింపజేస్తారు. కాబట్టి ఈ నైతిక విలువల గురించి అందరూ తెలుసుకోవాలి. అప్పుడప్పుడు మా సెంటర్ పక్కన స్కూల్ ఉంది, అజంతా స్కూల్ ఉంది. ఆ స్కూల్ విద్యార్థులు కూడా మా సెంటర్కి వచ్చి విలువల్ని నేర్చుకుంటారు. ఎక్కువ ఎక్సర్సైజులు అయిన వాటిల్లో కూడా పాల్గొంటారు. మేము కూడా ఎక్సర్సైజులు, యోగా అన్నీ చెప్తాము. మొన్న యోగా డేలో కూడా నేను ఆసనాలు కూడా చెప్పాను. వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. కాజమ్మవ్వ రోజు సెంటర్కి వస్తుంది, బాబా జ్ఞానం వింటుంది, వెళ్ళిపోతుంది. అంటే మా సంస్థ, మా సెంటర్లో ఆమెను చూసి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. మేము కూడా ఆమె బలహీనపడినప్పుడు మేము వెళ్ళి ఆమెను తీసుకొని వస్తాము. ఆమెకి మాకెంతో అండగా ఉంటుంది. అంటే ఆమె వస్తే చాలు మాకు చాలా సంతోషం కలుగుతుంది. అటువంటి మేమంతా విద్యార్థులు, శివయ్యకి పిల్లలు. మమ్మల్ని శివయ్య పిల్లలు అంటారు. మేము శివయ్యని బాబా 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 అని అంటాం. శివబాబా కరుణించము అని చెప్పుకుంటాము. తర్వాత మళ్ళీ 4 పేజీలు అయిన తర్వాత మేము ఒక అరగంట బాబా రూమ్లో యోగం చేసుకుంటాము. యోగం అనేది మీకు తర్వాత బాగా వివరిస్తాను. యోగం చేసుకుంటాం. ఆ యోగం అంటే ఏంటి? పరమాత్మతో మిలనం అంటే కలయిక. మేము ఏమైనా చెప్పుకోవచ్చు శివయ్య గురించి. అంటే శివయ్య మాకు మనసులో ఉండాలి. అదే యోగం, పరమాత్మతో మిలనం. అప్పుడప్పుడు పరమాత్మతో మిలనం జరుగుతూ ఉంటుంది. ఆ రోజులు కూడా వస్తూ ఉంటాయి. అక్కయ్య గారే మాకు లిస్ట్ ఇస్తారు, ఏ రోజు మిలనం ఉంది అంటే బాబాతో మిలనం. ప్రపంచవ్యాప్తంగా బాబాతో మిలనం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మధువనంలో కూడా, అంటే మధువనం అంటే రాజస్థాన్లో డైమండ్ హాల్లో పెద్ద విస్తీర్ణమైన డైనింగ్ హాల్ ఉంటుంది. అక్కడ 30,000 మంది, 25,000 నుంచి 30,000 మంది బాగా అకామిడేషన్ జరుగుతుంది. ఆ అకామిడేషన్కి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము సర్దుకుంటాం. ఎక్కువ మంది జనం వస్తారు కదా అప్పుడు. కాబట్టి మేము సర్దుకోవాలి కూడా, అదే సహయోగం. ఈ విషయాలు మాకు అక్కయ్య గారు బాగా కూలంకషంగా చెప్తారు. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎలా ఉండాలి, తనకు తాను కాళ్ళ మీద ఎలా నిలబడాలి, మనసుని ఎలా ఉంచుకోవాలి, మన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎటువారితో ఎలా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి, ఆందోళనతో మాట్లాడకూడదు. అంతా
సిస్టమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఈ సెల్ఫ్ కంట్రోల్ విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత మీకు బోధిస్తాను. మీకు శ్రద్ధగా వినాలి. ఈ శ్రద్ధగా విని ఎదుటి వాళ్ళకి కూడా చెప్పగలగాలి. ఎదుటి వాళ్ళని కూడా 10 మందిని తీసుకురావాలి. ఒక్కరు 10 మందిని తీసుకొచ్చి సెంటర్‌లో కూర్చోబెట్టి వాళ్ళకి జ్ఞానామృతాన్ని అంటే శివ ఇచ్చే జ్ఞానామృతం అంటే మంచి నడవడిక. దాన్ని జ్ఞానామృతం అంటారు. ఈ నడవడికతో కూడిన మురళి మనకి వినిపిస్తారు శివయ్య గారు. కాబట్టి మీరు కూడా ఈ జ్ఞానం విని పెంపొందించుకొని మంచి నడవడికతో మంచి జీవన విలువలతో ఉంటారని ఆశిస్తున్నాను. ఇది ముందు చాలా జ్ఞానం విస్తరించబడుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఈ జ్ఞానంలో చాలా చాలా వివరించబడుతుంది. తుదకు మీరు ఈ జ్ఞానం విని ఆశ్చర్యపోతారు. తర్వాత ఈ జ్ఞానం చాలా సుప్రసిద్ధమైనది, ప్రపంచవ్యాప్తమైనది. వచ్చే సత్యయుగానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క నినాదం. కాబట్టి ఈ యోగి భవ జ్ఞానీ భవ అనే కార్యక్రమానికి సంసిద్ధులై రేపు ఇచ్చేయండి. ఓం శాంతి. వీడియోని లైక్ చేయండి. ఈ జ్ఞానాన్ని మీ మిత్రులకు పంచేందుకు షేర్ చేయండి. తదుపరి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.